సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సేవకురాలు, నాస్తికోద్యమ నాయకురాలు అనేటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవిత గాథ మృత్యోర్మ అమృతంగమయ నుండి అనేక విశేషాలు తెలుసుకుంటున్నాం కదండి. క్రితం ఎపిసోడ్లో మనం ముస్సోరి కొండల మీదకి లవణం దంపతులు వెళ్ళినప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు తెలుసుకున్నాం కదా. తరువాత ఏం జరిగిందో చూద్దాం. ఆ కొండల మీద ఎక్కడ చూచినా చిన్న చిన్న సెలయేర్లు పారుతూ ఉన్నాయి. అనేక రకాల వృక్షాలతో పొదరిళ్లతో నిండి చుట్టుప్రక్కలంతా ఆకుపచ్చగా కనువిందు చేస్తోంది. కరివేపాకు మొక్కలక్కడ విపరీతం. గుప్పెళ్ళు గుప్పెళ్ళు కోసుకునేదాన్ని నేను. ప్రతిరోజు 2 పూటల భోజనంలో ఉదయం ఉపాహారంలో రొట్టెలు, ఉడకపెట్టిన ఆలుగడ్డలు, మినప్పప్పు, పప్పు తిని తిని 3 రోజులకే ముఖం మొత్తింది నాకు. ఆ శిబిరంలో వంటగది చూశాను. కూరగాయలు, కందిపప్పు, చింతపండు, మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి సమృద్ధిగా. లవణం గారు నేను ఒకరోజు శిబిరం వాసుల భోజన బాధ్యత తీసుకున్నాం. శిబిరవాసులు కూడా ఆంధ్ర భోజనం వడ్డించకూడదా అన్నారు. ఇంకేముంది, లవణం గారు నలభీముడైనాడు. నేను ఆయనకు అసిస్టెంట్ భీమమ్మ. దోశలకు పిండి రుబ్బాలి కదా, రుబ్బుడు పత్రం లేదు. అట్టు వేయాలి కదా, పెనం లేదు. శిబిరమంతా తిరిగి ఒక రేకు పట్టుకొచ్చారు లవణం గారు. రేకు తుప్పంతా వదలగొట్టి దానికి సీసం కరగబెట్టి కళాయి వేశారు. రేకులో ఒక ముక్క కోసి అట్లకాడ చేసేశారు. అలా పెనం అట్లకాడ తయారయ్యాయి. ఇక అట్లపిండి కావాలి. అక్కడ తిరగలి ఉంది. మినపప్పు, తగినన్ని బియ్యం, రెండూ కలిపి ఇద్దరం విసిరాం. ఈ పిండిని సాయంత్రం నానబెట్టాం. శిబిరవాసులంతా ఆశ్చర్యంగా చూస్తూ, అరే లవణం భాయ్, యహ కార్ఖానా కులా అని నవ్వుతూ అన్నారు. మర్నాడు ఓ 20 కిలోలు ఉర్లగడ్డలు అంటే బంగాళాదుంపలు ఉడకపెట్టి కావలసినంత కరివేపాకు వేసి తాలింపు కూర చేశాం. పెనం మీద లవణం గారు అట్లు వేస్తూ ఉంటే ఈ బంగాళాదుంప కూరతో శిబిరవాసులంతా తినడమే తినడం. ఇక మధ్యాహ్న భోజనంలోకి ఒక అరగంగాళం సాంబారు చేశాం. మధ్యాహ్న భోజనంలో శిబిరవాసులంతా జుర్రో జుర్రు. ఇక కొండ మీద శ్రీ సుందర్లాల్ బహుగుణ ఆశ్రమంలో ఒక 1 నెల రోజులు నన్ను ఉంచి ఆ కొండ మీద గ్రామాలకు సర్వోదయ కార్యకర్తలతో పాటు లవణం గారు యాత్రకు వెళ్ళారు. పాణి, ఖానా, నమస్తే ఇవి తప్ప నాకు హిందీ రాదు. ఆశ్రమంలో గడ్వాలి భాష తప్ప ఇంకో భాష ఎవరికీ రాదు. 1 నెల రోజులు నా ప్రియమైన తెలుగు భాష మాట్లాడకుండా ఉన్నాను. స్వస్థలం నుంచి దూరంగా ఉండడం, మాతృభాష మాట్లాడటానికి అవకాశం రాకపోవడంతో అప్పుడు అర్థమైంది మాతృభాష ఎంత ప్రియమైనదో, స్వస్థలం ఎంత ప్రియమైనదో. అలాగే ఇంట్లోకి పెద్ద కోడలు వస్తే ఒక స్కూలు ప్రారంభించాలనే ఆలోచన గోరాగారికి ఉండేది. ఆ ఆలోచన నా రాకతో సాకారమయ్యింది. 1961లో 5 తరగతులతో ప్రాథమిక విద్యాలయం ప్రారంభించాం. అది వాసవ్య విద్యాలయం. వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం ఇవే పునాది. మా ఆడపడుచు మైత్రి, నేను నిర్వాహకులం. నాస్తిక కేంద్రానికి దగ్గరగా ఖాళీ చేయబడిన తోళ్ల షాపు మా విద్యాలయం. సగం పడిపోయిన గదులు, గుడ్లగూబలు, పావురాళ్ళు, గూళ్ళు, పగలు గబ్బిలాలు కాపురం ఉంటున్న స్థలం. ఆ తరువాత నాస్తిక కేంద్రంలో నిర్మించుకున్న తోటకు అక్కడి పాకల్లోకి స్కూలు మారింది. 1 నుండి మెట్రికులేషన్ వరకు తరగతులు. మా లక్ష్యం ఒకటే, వీ వాంట్ బ్రెయిన్స్ నాట్ బ్రిక్స్ అని. అదే గోరాగారి వివాచ కూడా. ఆహ్లాదకరమైన వాతావరణంలో, భయం, ఒత్తిడి లేని విద్యాబోధనలో విద్యార్థులు ఆనందంగా చదువుకోవాలి. స్పేర్ ది రాడ్, స్పాయిల్ ది చైల్డ్ అనే సూత్రాన్ని మేము మార్చేశాం. స్పేర్ ది చైల్డ్, స్పాయిల్ ది రాడ్. దీనికి తగినట్లుగా మా విద్యాబోధనలో బెత్తాలకు, శిక్షలకు స్థానమే లేదు. ప్రతి శనివారం పిల్లలలోని
కళలను, విజ్ఞానాన్ని, ఆలోచనలను బయటపెట్టే అవకాశం ఇస్తూ అనేక ప్రయత్నాలు చేశాం. దీంతో అనేక కళాఖండాలను, విజ్ఞాన పరికరాలను విద్యార్థులే సృష్టించే అవకాశం పైకి వచ్చింది. విద్యార్థి ఏ చిన్న మంచి పని చేసినా దానిని అసెంబ్లీలో ప్రస్తావించి ఒక బ్యాడ్జీని అలంకరించేవాళ్ళం. ఈ చిన్న అభినందన ఆ చిన్నారి హృదయాలకు మరింత ఆనందాన్ని ఇచ్చేది, వారిని ఉత్సాహపరిచేది. ఈరోజు మనం హేమలత లవణం గారు వారి ఆడపడుచు మైత్రి గారితో కలిసి వాసవ్య విద్యాలయాన్ని ఎలా ఏర్పాటు చేశారో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.